హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. ఉత్తర భాగం మాత్రం దూసుకెళ్తుంది, దక్షిణ భాగానికి సంబంధించిన మాట దేవుడెరుగు. దేని గురించి అనుకుంటున్నారా? ఉత్తర భారతం గురించి కాదు, దక్షిణ భారతం గురించి కాదు, ఉత్తర తెలంగాణ గురించి కాదు, దక్షిణ తెలంగాణ గురించి కాదు. ఇది ఏతావాత హైదరాబాద్ చుట్టూతా నిర్మించ తలపెట్టిన రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి. దక్షిణ భాగానికి సంబంధించిన అలైన్మెంట్ విషయంలో ఇంకా ఆ కన్ఫ్యూజన్, ఆ సందిగ్ధ పరిస్థితి కొనసాగుతుంది. కానీ ఉత్తర భాగానికి సంబంధించి అలైన్మెంట్ ఫైనల్ అయిపోయింది. 2 పార్టులుగా దాన్ని టెండర్స్ కూడా కన్ఫర్మ్ చేసేశారు. ఏ క్షణమైనా వర్క్ ప్రారంభించేందుకు అది సిద్ధంగా ఉంది. నిజానికి ఈ నెల అంటే మే నెలలో హైదరాబాద్ వచ్చిన నరేంద్ర మోదీ గారి చేత ఆ పనులను ప్రారంభించాలని కూడా అనుకున్నారు. కానీ టెండర్ల ప్రక్రియ ఒక కొలిక్కి రాకపోవడంతో దాన్ని వాయిదా వేశారు. మొత్తం డ్యూరేషన్ మనకు తెలుసు, 161.5 కిలోమీటర్ల నిడివితో మనకు సంగారెడ్డి దగ్గర ఉన్న గిర్మాపూర్ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ చౌటుప్పల్ దగ్గర పంతంగి టోల్గేట్ ఆ మధ్య పూర్తయ్యే రకంగా 161.5 కిలోమీటర్లతో అది అలైన్మెంట్ ఫైనల్ చేశారు. 2 ప్యాకేజీలుగా టెండర్స్ పిలిచారు. అవార్డు కూడా జరిగిపోయింది. ఇక పనులు ప్రారంభించడమే తరువాయి. తర్వాత దక్షిణ భాగానికి సంబంధించి 3 అలైన్మెంట్లు చేయడం, అందులో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాది వాళ్ళు అడాప్ట్ చేసుకోవడం, రాష్ట్ర ప్రభుత్వం దానికి కొన్ని మార్పులు చేర్పులు చేసి కొన్ని వాళ్లకు అవసరమైన గ్రామాలను లోపలికి తీసుకొచ్చి, రీజనల్ రింగ్ రోడ్డు లోపలికి తీసుకొచ్చి కొంత అలైన్మెంట్ మార్చి నిడివి పెంచి దాదాపు 201 కిలోమీటర్ల నిడివి చేసి రాష్ట్ర కేబినెట్ ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. అక్కడ అది ఆగిపోయింది. ఇంకా కన్ఫ్యూజన్ అయితే కొనసాగుతుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం పంపించే దాని ప్రకారమే చేస్తారా? 90% ఛాన్సెస్ దానికే ఉన్నాయి. బట్ అయినా కూడా కన్ఫ్యూజన్ అయితే కొనసాగుతుంది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఫైనల్ చేసుకున్న దాని ప్రకారం చేస్తారా అనేది. సో అది కంటిన్యూ అవుతున్న సందర్భంలో ఇప్పుడు లేటెస్ట్గా ఉత్తర భాగానికి సంబంధించిన ఇంకొక అప్డేట్ వచ్చింది. ఆ అప్డేట్ కూడా మనకు చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్. సో నేను ఈ వీడియోలో ఆ అప్డేట్ ఏంటో అనేది రివీల్ చేస్తాను. సో కంటెంట్ అది స్టార్ట్ చేసే ముందు ఫ్యూచర్ సిటీకి సంబంధించి మళ్ళీ చెప్తున్నాను, 56 గ్రామాల పరిధిలో ఒకేసారి డెవలప్మెంట్ రాదు. ఫ్యూచర్ సిటీలో మా గ్రామం ఉంది, ఈ పలానా గ్రామం ఉంది, దాని దగ్గర ఇన్వెస్ట్ చేద్దాం అని కొంతమంది అట్లా అనుకుంటూ ఉన్నారు. అలాంటి వారు ఒక్కసారి ఫ్యూచర్ సిటీలో ఫస్ట్ ఫేజ్ వచ్చే 13,440 ఎకరాలు ఎక్కడెక్కడ ఉంది, ఏ గ్రామాల దగ్గర ఉంది, ఏ రహదారికి దగ్గర ఉంది అనేది కొద్దిగా స్టడీ చేయండి. చాలామంది ఇదేం స్టడీ చేయకుండా అక్కడ గవర్నమెంట్ డెవలప్ చేసిన లేఅవుట్ అని, లేకపోతే ఇంకేటోని అని చెప్పి రకరకాలుగా నిర్ణయించుకుంటున్నారు. దాంతోపాటు ఎఫ్సిడిఏ ఖరారు చేసినప్పటికి కూడా, ఎఫ్సిడిఏలో ఉన్నప్పటికి కూడా శ్రీశైలం హైవే దిశగా కొత్తగా భూసేకరణ సాధ్యం కాదని అధికారులు తేల్చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా కాగ్ కూడా చెప్పేసింది, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కూడా చెప్పేసింది. ఆ నివేదికలో కూడా ఇది ప్రధానంగా ప్రస్తావించారు. ఏంటి అంటే అటువైపు ఎక్కువగా లేఅవుట్లు ఉండడం, ఒక్కొక్క లేఅవుట్లో 100 మంది కస్టమర్లు ఉండడం, అందరినీ బెట్రాయ్ చేసి ఆ లేఅవుట్లను తీసుకునే అవకాశం లేదు. కాబట్టి అటువైపు అంటే శ్రీశైలం హైవే వైపు భూసేకరణ సాధ్యం కాదు ఫ్యూచర్ సిటీకి అని తేల్చేశారు. కాబట్టి ప్రస్తుతం ఉన్న ఎఫ్సిడిఏ 56 విలేజెస్కి అటువైపు భూసేకరణ సాధ్యం కాదు. కాబట్టి ఇటు ల్యాండ్ అవైలబిలిటీ ఉన్న సాగర్ రోడ్డు వైపు ఇంకా విస్తరించాలని, ఇంకొన్ని గ్రామాలను అందులో కలపాలని ప్రభుత్వం తీర్మానించింది. ఆ కలపబోయే గ్రామాలలో పంచాయతీలలో తీర్మానం చేసి పంపిస్తే ఆ గ్రామాలను ఫ్యూచర్ సిటీలో కలుపుతామని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. ఇందులో భాగంగా దాదాపు 19 గ్రామాలను అంటే మాడ్గుల్, తర్వాత అటు మర్రిగూడ, ఈ ఏరియాలో నాగార్జున సాగర్ రోడ్డు వెళ్ళిన వారికి నేను చెప్తున్న గ్రామాల ఐడియా ఉంటాయి. కొంతమంది ఏదో మ్యాపులు చూడమని ఏదేదో రకరకాలు అంటున్నారు. నా స్టైల్ ప్రజెంటేషన్ నాది. నేను చెప్తున్న గ్రామాలను యూ కెన్ గూగుల్ ఇట్, అంతే తప్ప నేను మ్యాప్లో పెట్టి మీకు నేను అరటిపండు ఒలిచిపెట్టి, నా స్టైల్ అది కాదు. కొంతమంది చేస్తుండొచ్చు కాక, కొంతమంది యూట్యూబర్స్ ఆ యాంగిల్లో ఉండొచ్చు కాక, నా ప్రజెంటేషన్ స్టైల్ ఇది. మీరు నేను చెప్తున్న గ్రామాలు నా ప్రొనౌన్సియేషన్ మీకు కరెక్ట్గా ఉంటే మీరు ఆ గ్రామాలను మీరు ఒకసారి గూగుల్ చేస్తే మీకు తెలిసిపోతుంది. ఇది పెద్ద బ్రహ్మ విద్యం కాదు, రైట్? మాడ్గుల, మాలు, అదే రకంగా మర్రిగూడ ప్రాంతాలలో ఉన్న 19 గ్రామాలను కూడా దీంట్లో కలబోతున్నారు. అంటే ప్రస్తుతం ఉన్న 56 గ్రామాలకు ఇంకొక 19 గ్రామాలు కలిస్తే మొత్తం 75 గ్రామాలు అవుతాయి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో, రైట్? ఆ ఏరియా ఉంది, ఫస్ట్ ఫేజ్ ఎక్కడొస్తుంది, ఏ సెక్టర్ ఎక్కడొస్తుంది అనేది స్టడీ చేసి
దాన్ని కూడా ఏదో మన ఇది ఆషామాషిగా ఎవరు చెప్తే వాళ్ళ వెంచర్ వాళ్ళ డాక్యుమెంట్స్ చూడడం కాకుండా టీజీఐఐసి రూపొందించిన టీజీఐఐసి కూడా స్వయంగా రూపొందించలేదు. సుర్బానోజురాంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని సింగపూర్ కన్సార్షియంతో డిజైన్ చేయించింది. 13,440 ఎకరాలను ఎలా వాడాలి, ఎక్కడెక్కడ ఏ సెక్టర్కి ఇవ్వాలి, ఎక్కడెక్కడ ఏ సైజు రోడ్లు రావాలి, ఇదంతా క్లియర్ కట్గా వేశారు. దానికి తోడు ఎక్కడన్నా బ్లూ రీజియన్స్ అంటే వాటర్ బాడీస్ ఉంటే, కాల్వలు, కుంటలు, చెరువులు ఉంటే వాటిని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, పార్కుల మధ్య తీసుకురావడం ద్వారా వాటిని ప్రొటెక్ట్ చేసే ఉద్దేశంతో ఒక సమగ్రమైన ప్రణాళిక. దాంతోపాటు కాలుష్య రహితమైన సిటీ, నో పొల్యూషన్, ఏ సంస్థ నుంచి కూడా అక్కడ ఏర్పాటయ్యే ఏ సంస్థ నుంచి కూడా జీరో ఎమిషన్స్ రావాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. పర్ఫెక్ట్ కాలుష్య రహిత నగరంగా ఫ్యూచర్ సిటీ డిజైన్ కాబోతోంది. దాంట్లో ఫస్ట్ ఫేజ్ ఎక్కడ వస్తుంది, ఏ సెక్టర్ ఎక్కడ వస్తుందని స్టడీ చేసి ఇన్వెస్ట్ చేయండి. ఖచ్చితంగా మీరు ప్రయోజనం పొందుతారు. అది కాకుండా ఏ సంస్థ, ఆ రియల్ ఎస్టేట్ సంస్థలకు సంబంధించిన వాళ్ళు ఓన్గా డిజైన్ చేసుకున్న మ్యాప్లను చూసి దయచేసి మోసపోవద్దు. నన్ను కలిసిన వారికి నేను అఫీషియల్ డాక్యుమెంట్సే చూపిస్తుంటాను. నన్ను నమ్మిన వారు ఇన్వెస్ట్ చేస్తారు, నమ్మని వాళ్ళు సైకిల్ బిల్ అనుకొని సైడ్ ఇచ్చేస్తారు. అది నేను వెళ్ళిపోతాను ముందుకి. కొంతమంది అట్లా వాయిదా వేసుకోవడము ఇట్లాంటి రకరకాల చేస్తున్నారు. కొంతమంది ఓన్గా స్టడీ చేస్తున్నారు. వెల్ అండ్ గుడ్, మీ డబ్బులు మీ ఇష్టం, జాగ్రత్తగా చేసుకోండి, తప్పేం కాదు. నేను మాత్రం జెన్యూన్ సమాచారం ఇవ్వడానికే కట్టుబడి ఉన్నాను. నేను చెప్పే లొకేషన్స్ 3 అంశాలు ప్రధానంగా ఉంటాయి. స్ట్రాటజికల్ లొకేషన్ ఉంటుంది, అదే రకంగా అఫోర్డబుల్ ప్రైసింగ్ ఉంటుంది, అదే రకంగా లీగాలిటీ పరంగా అంటే లింక్ డాక్యుమెంట్స్ కావచ్చు, లేఅవుట్ అప్రూవల్స్ కావచ్చు, పర్ఫెక్ట్గా ఉంటాయి. ఎమ్యూనిటీస్ ఏమి ఇచ్చినా కూడా అవి 100% పూర్తి చేసే సంస్థలకు సంబంధించిన వెంచర్లని నేను పరిచయం చేస్తాను. రైట్, నా మీద ట్రస్ట్ ఉన్న వాళ్ళు నన్ను కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయవచ్చు. వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోమని చెప్తాను. ఎందుకంటే జూన్ తర్వాత పరిణామాలు వేగంగా మారుతాయి. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అక్కడ స్టార్ట్ అయితే ఫస్ట్ రేట్లు పెంచేది భూములకు సంబంధించిన యజమానులు. వాళ్ళు పెంచినప్పుడు డెవలపర్లు పెంచుతారు, ఆ తర్వాత మార్కెటింగ్ చేసే వాళ్ళు పెంచుతారు, రియల్ ఎస్టేట్ సంస్థలు. కాబట్టి ప్రైస్ షూటప్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. హైదరాబాద్ చుట్టూతా ఎక్కడైనా కూడా మీకు ఇయర్లీ 10-12% అప్రిషియేషన్ వస్తే, ఫ్యూచర్ సిటీలో నేను అబ్జర్వ్ చేస్తున్నది లాస్ట్ 2 ఏళ్లలో సంవత్సరానికి 25% అప్రిషియేషన్ వస్తుంది మినిమంగా. కాబట్టి ఆ అప్రిషియేషన్ కూడా మిగతా ఏరియాస్ కంటే ఇక్కడ చాలా బాగుంది. అందుకోసం ఫ్యూచర్ సిటీలో అది కూడా ఫస్ట్ ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ వచ్చే నాగార్జున సాగర్ రోడ్డు వైపు ఇన్వెస్ట్ చేయమని సజెస్ట్ చేస్తుంటాను. కనిపిస్తున్న నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. ఇఫ్ యూ ట్రస్ట్ మీ, ఇఫ్ యూ బిలీవ్ మై వర్డ్స్. రైట్, ఇక ఈ ఉత్తర భాగం రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి చూస్తే 161.5 కిలోమీటర్ల నిడివితో వస్తుంది. లేటెస్ట్ దాని ప్రకారం ఏంటంటే ఉత్తర భాగానికి సంబంధించిన రింగ్ రైల్ కూడా డిపిఆర్ రెడీ అయిపోయింది. ఇది లేటెస్ట్ న్యూస్. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా రెడీ అయింది. డిస్టెన్స్ ఎంత వస్తుందంటే రీజనల్ రింగ్ రోడ్ ఏమో 161.5 కిలోమీటర్లు వస్తే, రీజనల్ రింగ్ లైడ్ ఉత్తర భాగానికి సంబంధించి 174 కిలోమీటర్లు వస్తుంది. రైట్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్ కట్గా కనిపిస్తాయి మీకు. రీజనల్ రింగ్ రైలు 174.5 కిలోమీటర్లు ఉత్తర భాగం. పూర్తయిన లైడార్ సర్వే, డిపిఆర్ ఆల్మోస్ట్ ఫైనల్. భూసేకరణ దాదాపు 7,657 ఎకరాలు భూసేకరణ జరగాల్సి ఉంటుంది. హైదరాబాద్ రీజనల్ రింగ్ రైలు ఉత్తర భాగం సర్వే పూర్తయింది. ఈ ప్రాజెక్టులో మొదటిదైన ఉత్తర భాగం సవరించిన అలైన్మెంట్ ప్రకారం 174.5 కిలోమీటర్ల మేర రానుంది. లైడార్ సర్వే పూర్తి కావడంతో డిపిఆర్ ఫైనల్ చేస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే రాష్ట్ర ప్రభుత్వానికి ఈ మేరకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. మొత్తం 3,100 హెక్టార్లు అంటే దాదాపు 7,675 ఎకరాలు అవసరం భూసేకరణ అని చెప్పి తేల్చారు. భూసేకరణకే 6,900 కోట్ల రూపాయలు అవసరం ఉంటుందని చెప్పి ఈ ఖర్చులు రాష్ట్ర ప్రభుత్వం భరించాలని కూడా దక్షిణ మధ్య రైల్వే రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. ఇక ఇది ప్రధానంగా రీజనల్ దీనికి సంబంధించి. ఇక దక్షిణ భాగానికి సంబంధించి రీజనల్ రింగ్ లైట్ దక్షిణ భాగం సర్వేకు సమయం పడుతుంది. ఈ అలైన్మెంట్ ఖరారు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం కోసం కేంద్రాన్ని పంపింది. కేంద్రం ఆమోదం తర్వాత రింగ్ రైల్ సర్వే మొదలవుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. దక్షిణ భాగం రింగ్ రైలు డిపిఆర్కు 2026 జూన్ తుది గడువుగా నిర్ణయించినప్పటికీ ఇంకా సర్వేనే పూర్తి కాలేదు. కాబట్టి డిపిఆర్ రూపకల్పన మరింత జాప్యం జరిగే అవకాశం ఉంది అని చెప్తున్నారు. కేంద్ర రాష్ట్రాలకు సంబంధించిన సంప్రదింపులు కూడా స్పీడప్ అయ్యాయి. 2023 జూన్ 21 దీనికి సంబంధించి
పచ్చ జెండా రావడం, గ్రీన్ సిగ్నల్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావడం, దక్షిణ మధ్య రైల్వే అధికారులు సర్వే చేసి అలైన్మెంట్ను ఖరారు చేశారు. ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్డుకు పలు చోట్ల పక్క నుంచి కొన్ని చోట్ల కొంత దూరం నుంచి రింగ్ రైలు అలైన్మెంట్ ఉంది. ఈ నేపథ్యంలో 2 ప్రాజెక్టులకు 2 సార్లు భూసేకరణ చేయడం కష్టమవుతుందని భావించిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళింది. సీఎం రేవంత్ రెడ్డి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను ఢిల్లీలో కలిసినప్పుడు ఇదే విషయాన్ని వివరించారు. రీజనల్ రింగ్ రోడ్డుకు ఆనుకొని సమాంతరంగా రింగ్ రైలు అలైన్మెంట్ మార్చాలని కోరారు. దాంతో పాత అలైన్మెంట్ లో మార్పులు చేర్పులు చేస్తున్నారు అనేది. ఇక ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తుందంటే సంగారెడ్డి పక్కనే ఉన్న గిర్మాపూర్ నుంచి చౌటుప్పల్ సమీపంలోని తంగడపల్లి వరకు రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం అలైన్మెంట్ ఖరారు చేశారు. రింగ్ రైలు ఉత్తర భాగం అలైన్మెంట్ దాదాపు ఇదే మార్గంలో ఉంటుంది. మధ్యలో మాసాయిపేట దగ్గర, అప్పాయిపల్లి దగ్గర, రాయగిరి దగ్గర రైల్వే స్టేషన్ ప్రాంతాల మీదుగా కొనసాగుతుంది. మరి వాటికి లింక్ ఎలా ఇస్తారనేది చూడాలి. ఖచ్చితంగా రైల్వే స్టేషన్కు లింక్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. రాయగిరి రైల్వే స్టేషన్ ప్రాంతాల మీదుగా సాగనున్నట్లు సమాచారం. రైల్వే శాఖ గతంలో రూపొందించిన అలైన్మెంట్ ప్రకారం ఉత్తరం దక్షిణం కలిపి మొత్తం 392 కిలోమీటర్లు ఉంటే దీంట్లో ఫస్ట్ పార్ట్ అయితే మనకిప్పుడు 174.5 కిలోమీటర్ల నిడివితో రీజనల్ రింగ్ రైలు సర్వే కంప్లీట్ అయిపోయింది. లైడార్ సర్వే, డిపిఆర్ కూడా ఫైనల్ స్టేజ్లో ఉంది. జూన్లో రైల్వే బోర్డు సమావేశం కానుంది. దాంట్లో రైల్వే బోర్డులో ముందుకు ఈ డిపిఆర్ వెళ్తే రైల్వే బోర్డు కనుక ఆమోదిస్తే, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా, కేంద్ర కేబినెట్ కూడా ఆమోదిస్తే, ఆ తర్వాత రింగ్ రైలుకు సంబంధించిన పనులు ప్రారంభమవుతాయి. సో నేను ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పాను, రీజనల్ రింగ్ రోడ్ కంటే రీజనల్ రింగ్ రైలే ముందు రావడానికి స్కోప్ ఎక్కువ. ఎందుకంటే రైల్వేస్ చాలా చాలా ఫాస్ట్గా చేస్తున్నాయి. అఫ్కోర్స్ రోడ్డు పనులు కూడా బాగానే జరుగుతున్నాయి నేషనల్ హైవేకి సంబంధించి. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందుల కారణంగా కొంత జాప్యం జరుగుతుంటుంది. బట్ రైలు అనేది కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్దే కాబట్టి ఓన్లీ భూసేకరణకు సంబంధించిన ఫండ్స్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేస్తే అది ఇమ్మీడియట్గా పట్టాలెక్కే అవకాశం కనిపిస్తుంది. రైట్, ఇది రింగ్ రైలుకు సంబంధించిన సమాచారం మీకు చెప్పాలని ఈ ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. ఈ కంటెంట్, ఈ సమాచారం నచ్చితే మీ వీడియోను లైక్ చేయండి. అదే రకంగా వీడియోను హైప్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ. జై హింద్.